గత 28 సంవత్సరాలుగా న్యాయవాదిగా అనంతపురంలో ఉంటూ అదేవిధంగా లలితకళా పరిషత్కు నేను జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి ఎన్నో ఏళ్ల నుంచి మన అనంతపురంలో పిల్లలందరినీ ఎంకరేజ్ చేయాలి. ఎక్కడో సిటీస్లోనే కాదు, ఇలాంటి ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, బ్లాగ్స్, యూట్యూబర్స్ అట్లా కాకుండా మన అనంతపురం ఏం తక్కువైందని చెప్పేసి ముందు నుంచి కూడా రషీద్ అన్న గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ తీయడం కానీ ఇదంతా కూడా వీరు అనంతపురము ఫిల్మ్ సొసైటీ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ మంచిగా ప్రతి ఇయర్ కూడా ఎన్నో ఫిల్మ్స్, ఉత్తమ ఫిల్మ్స్కి, ఉత్తమ యాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా ఏదో విధంగా వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు 28వ తారీఖు అవార్డు ప్రోగ్రామ్ని ఒకటి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈసారి అవార్డు ఉత్తమ ఫిల్మ్స్, ఉత్తమ డైరెక్టర్స్, ఉత్తమ డాన్సర్స్కు కాకుండా వారసత్వం అంటే మన యొక్క కల్చర్ ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, ప్రజలందరికీ ముఖ్యంగా పిల్లలకి ఏ విధంగా మనం కల్చర్ తెలియాలి, మన వారసత్వ సంపద ఎంతో ఉన్నప్పుడు మన భారతదేశం అంటేనే వారసత్వ సంపద, దాని గురించి తెలియాలి. దేవాలయాలు ఏంటి, ప్రతి ఒక్కటి అంటే మన అనంతపురం సంబంధించి కావచ్చు లేదా చారిత్రాత్మక కట్టడాల గురించి ప్రతి విషయాన్ని కూడా అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈసారి మరి వాళ్ళు పిల్లలకి మామూలుగానే కాకుండా మానిటరీ వైజ్ కూడా అంటే మనీ వైజ్ కూడా వాళ్ళకి ఏదైనా అవార్డ్స్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో 5,000, 3,000, 2,000 వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఫిల్మ్స్ ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళు చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు మేము ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంతేకాకుండా సోషల్ అవేర్నెస్ కల్పించాలన్నది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా విషయాల్లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినప్పటికీ కూడా చాలామందికి యాక్ట్ గురించి తెలియడం లేదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరికి ఉపయోగించుకోవాలి అనే విషయం కూడా తెలియలేదు. కాబట్టి అలాంటి విషయాలు తెలియజేస్తూ ఎవరైనా సరే దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్గా తయారు చేస్తే దాన్ని కూడా ఉత్తమ చిత్రంగా తీసుకొని ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఆ విషయాలపైన కూడా మీరు ఒక మంచి ఫిల్మ్స్ తయారు చేసి తీసుకొని వస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. నేను మేన్ జాకీర్ హుస్సేన్. ఈరోజు చాలా శుభ సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే అనంతపురం ఫిలిం సొసైటీ ఈ ఫిలిం సొసైటీని స్థాపించి అనంతపురం పట్టణానికి ఒక గుర్తింపు తెస్తున్నటువంటి సినీ దర్శకులు రషీద్ గారు మరి ఆయన టీం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆయన ఈ సంవత్సరం కూడా ఆయన 6th యానివర్సరీ అనంత ఫిలిం సొసైటీ తరఫున చేస్తున్నారు. ఆయన యొక్క ఫిలిం సొసైటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మానవ హక్కుల నుంచి తెలియచేయడమే కాక ఏదైతే కళాకారులు ఆయన ప్రోత్సహిస్తున్నారో ఆ ప్రోత్సాహానికి అనంతపురంలో ఉన్నటువంటి కళాకారులు కానీ, యూట్యూబర్స్ కానీ, తర్వాత చిన్న ఫిలిమ్స్ తీసే వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకొని అదేవిధంగా కళారంగాలలో చాలా రకాల కళలు ఉన్నాయి. ప్రతి ఒక్క కళాకారునికి అందుబాటులో ఉండి ఈ అనంతపురం ఫిలిం సొసైటీ అనేటటువంటిది మీకోసం మీ కళాకారులు ప్రోత్సహించడం కోసం మీ ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే 28వ తేదీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబోతున్నారు, ఈ అవార్డ్ ఫంక్షన్ కార్యక్రమానికి మీరు ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే ఇంకా 20వ తేదీ వరకు టైం ఉంది. దయచేసి ఇనాగరేషన్ ఫంక్షన్ 23వ తేదీ మొదలవుతుంది, 28వ తేదీ చివరిగా అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే లాస్ట్ డేట్ 20వ తేదీ. కాబట్టి మీరందరూ ఈ యొక్క అనంత ఫిలిం సొసైటీకి మీరు ఏ రంగంలో కళా నిపుణులో మీరు ఏ ఫిలిం తీశారో, ఏ షార్ట్ ఫిలిం తీశారో, అది ఎటువంటి మెసేజ్ ఇస్తుందో ఆ యొక్క ఫిలింను మీరు వెంటనే లాస్ట్ డేట్ 20వ తేదీ కాబట్టి మీరు అనంతపురం ఫిలిం సొసైటీకి మీరు మీ యొక్క సబ్మిషన్ చేసుకోండి. అంతేకాక చారిత్రాత్మక ఘట్టాలతో సైతం సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద కూడా ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఫిలిం తీయడం చాలా గర్వించదగ్గ విషయం. అటువంటి వారు కూడా ఎవరైనా పబ్లిక్ను అదేవిధంగా సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేసినా కూడా అటువంటి ఫిలిమ్స్ తీసినా కానీ మీరు మమ్మల్ని సంప్రదించండి. అనంత ఫిలిం సొసైటీ చివరి డేట్ 20వ తేదీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కళాకారుల అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే. ఈరోజు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్కి విచ్చేసినటువంటి అనంతపురం ఫిలిం సొసైటీ డైరెక్టర్ రషీద్ బాషా గారికి మరియు అడ్వైజర్ జాకీర్ హుస్సేన్ గారికి ధన్యవాదాలండి. ఈరోజు ముఖ్యంగా అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 6th యానివర్సరీ డే అంటే షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అనేది ఇనాగ్రేషన్ ఫంక్షన్
23వ తేదీ జరుగుతుంది. ఈ ఫంక్షన్కు కళాకారులను మెయిన్గా ప్రోత్సహించే దానికోసము ఈ యొక్క 6th యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఎవరైతే ఈ కళాకారుల యొక్క నైపుణ్యత వాళ్ళ ప్రతిభావంతులు అయింటారో ఆ ప్రతిభను మీరు వ్యక్తపరిచే దానికోసము ఈ ప్రోగ్రాము నిర్వహించబడుతుంది. సో మీరు ఎవరైతే ఇక్కడ ఒక నెంబర్ అనేది ఆల్రెడీ డైరెక్టర్ గారు ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కాంటాక్ట్ నెంబర్కు యూట్యూబ్ లింక్ ద్వారా మీరు పంపించినట్లయితే అది 20 తేదీ లోపల ఆ కార్యాలయానికి చేరాలి. నేరుగా అయినా సరే యూట్యూబ్ లింక్ ద్వారా అయినా చేరిన వాళ్ళకు ప్రైజ్ మనీతో పాటు అవార్డ్స్తో పాటు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కళాకారులు ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క కళాకారులు వాళ్ళ యొక్క నైపుణ్యతను ప్రోత్సహించే విధంగా మరియు ఈ ఆ కళాకారులు ప్రభుత్వ పరంగా కూడా మీరు నిర్వహించే విధంగా సొసైటీలో గుర్తింపు పొందే విధంగా మీరు రావాలని కోరుకుంటున్నాము మా డిపార్ట్మెంట్ తరఫున కూడా. సో ఈ అవకాశాన్ని మన డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో అనంతపురం ఫిల్మ్ సొసైటీ డైరెక్టర్ గారు ఈ యొక్క మంచి ప్రతి సంవత్సరము ఈ వేడుకలు అనేది జరుగుతుంది. ఈ 6th యానివర్సరీ వేడుకను కూడా మీరు ఇక్కడ మన జేఎన్టీయూ కాలేజీలో 23వ తేదీ ఇనాగ్రేషన్ జరుపుకుంటున్నారు. సో ఈ ఫంక్షన్కు మీరు కళాకారులు ఎవరైతే ఉన్నారో జిల్లా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అప్లై చేసుకుంటూ ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళకు అవార్డ్స్తో పాటు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మన జిల్లాలో ఉన్న కళాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను జాకీర్ హుస్సేన్ మానవ హక్కుల మీద పనిచేస్తుంటాను. అదే ఒక కళాకారునిగా ఈరోజు అనంతపురానికి సంబంధించినటువంటి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రఫీ గారు కళలను ప్రోత్సహించే దిశగా అనంతపురం ఫిలిం సొసైటీ వారు ఏదైతే 6వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ను రఫీ గారి చేతుల మీదుగా మేము ఓపెన్ చేయించడం జరిగింది. ఆయన పూర్తి స్థాయి ఏదైతే కళాకారులు ఉన్నారో ఆ కళాకారులను ప్రోత్సహించే దిశగా మాట్లాడడం చాలా గర్వించదగ్గ విషయం. కళాకారులకు కోరేది ఒకటే, అనంతపురం ఫిలిం సొసైటీ వారు ఏ రంగాలలో మీరు కళా నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఏ కళారంగమైనా సరే, అది డ్రామానా, డ్యాన్సా, లేకపోతే షార్ట్ ఫిలిం తీయడమా, లేకపోతే మీ దగ్గర ఏదైనా గుప్త కళ దాగి ఉన్న కళను మిమిక్రీ సైతం కూడా కళే కాబట్టి ఏ కళలైనా సరే మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా 20వ తేదీ లోపల రషీద్ గారిని కాంటాక్ట్ అయ్యి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా సాంస్కృతిక వారసత్వ సంపద మీద కూడా షార్ట్ ఫిలిం తీసిన వాళ్ళు అంటే లఘు చిత్రాలు తీసిన వాళ్ళకు కూడా ఈ యొక్క పోటీలో ఆహ్వానం ఉంది. మీరు ఖచ్చితంగా 20వ తేదీ లోపల ఈ యొక్క ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నటువంటి కళాకారులకు ప్రత్యేకంగా అనంతపురం ఫిలిం సొసైటీ ఆహ్వానిస్తుంది. దయచేసి అనంతపురం జిల్లాకే తలమానికమైనటువంటి అనంత ఫిలిం సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లఘు చిత్రాల పోటీ మరియు దానికి సంబంధించినటువంటి అవార్డ్ ఫంక్షన్ కార్యక్రమంలో మీరు తప్పకోకుండా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు పూర్తి స్థాయి ఆదరించి గౌరవించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ.